హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వీడియో చేద్దాం అనుకున్నా. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా వైసీపీ గవర్నమెంటు 26 కార్యాలయం ఒక రాజమహల్ జమీందారులు ఉండే విధంగా చాలా చక్కగా నిర్మించారు. అభినందన. కానీ నాది కూడా చిన్న కోరిక. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు, మధ్య తరగతి వాడు ఉన్నవాడు కూడా నాకైతే ఒక 5 సెంట్లు ఎకరా 1000 రూపాయలంటే ఒక 10 సెంట్లు అంటే 100 రూపాయలు అనుకుంటా. నేను 100 కాదు, నేను కూడా ఎకరా రేటుకే 1000 రూపాయలు ఇచ్చుకుంటా. నాకు 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వండి. అది కొంచెం మీరు ఎలాగా ఇచ్చారో అలాగనే నేను కూడా పేమెంట్ చేస్తాను. అనుమతులు ఇవ్వండి, నేను కూడా అలా కట్టుకుంటాను. నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అలానే ఇవ్వండి. ఏంటంటే ప్రజల సొమ్ముని ఇలాగా మీరు వస్తే మీరు ఇంకోళ్ళు వస్తే ఇంకోళ్ళు ఉంటే రాష్ట్రం ఇలాగ ఎలా బాగుపడుతుంది? పథకాలని అప్పులు పని చేశారు, ఒక కంపెనీ తేలేదు, రాష్ట్రం ఎలా బాగుపడుతుందండి? అమరావతి ఎలా 10,000 ఉన్న గజం 50,000 అయింది. అది ఎట్లాగైంది? గవర్నమెంట్ మారంగానే ఎలాగైంది? నమ్మకం. మీరు కూడా మీ నాన్నలాగా రాజశేఖర రెడ్డి గారంటే మాకు ఎంతో అభిమానం. ఆయన ఎంతో మంచి పరిపాలన అందించారు. మీరు కూడా అందిస్తారని అందరూ ఓట్లు వేశారు. మీరు ఇలాగా చేయబోతే ఎట్లాగా? మీ మంత్రులు, బూతుల మంత్రులు ఎలా తిడుతున్నారు అవన్నీ చూసుకుంటున్నారా? మద్యం కానీ డెవలప్మెంట్ కానీ సరి చేసుకుంటున్నారు, ఇంకా తిట్టిస్తున్నారు. ఇలాగైతే మీరు మునుముందుకు ఎలా గెలుస్తారు? తప్పుల్ని ఒప్పుకొని నిజాయితీగా మళ్ళీ ప్రజల్లోకి రండి. ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరైనా మళ్ళీ రావచ్చు. ఉదాహరణకి బీజేపీ, పవన్ కళ్యాణ్